శ్రీమాత్రే నమః. కుళాంగనా కుళాంతస్థా కౌలినీ కుళయోగిని అకులా సమయాంతస్థా సమయాచార తత్పరా మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. మనం విన్న ఈ శ్లోకాల యొక్క తాత్పర్యం ఏమిటంటే, లలితా పరమేశ్వరి అమ్మవారు కులవంశానికి చెందిన పూజ్యురాలైన ఒక స్త్రీ స్వరూపం. ఇక్కడ కులవంశం అంటే యోగ మార్గము లేదా ఒక విశిష్టమైన ఆరాధనా పద్ధతిగా మనం భావించాలి. మానవ శరీరంలో సుషుమ్న నాడికి దిగువన ఉండే కుల మార్గంలో ఆమె కొలువై ఉంటారు. అలాగే కౌళ మార్గానికి ఆమె అధిదేవత. కౌళ మార్గం అంటే నిన్నటి వీడియోలో మనం చూసినట్టు అదొక రకమైన తంత్ర సాధన. కుల మార్గంలో సాధన చేసే యోగులకు సిద్ధులను ప్రసాదించే యోగిని రూపంలో అమ్మవారు ఉంటారు. సహస్రార చక్రము అంటే అదొక శివస్థానము. దాన్ని అకులము అని కూడా అంటారు. ఆ స్థానానికి కులం ఉండదు, కేవలం జ్ఞాన స్వరూపమై ఉంటుంది. భేదభావాలు ఉండవు. సమయాచార మార్గంలో అంతర్గతంగా పూజలు అందుకుంటుంది. అంటే బాహ్య పూజలు కాకుండా కేవలం అంతఃకరణంలో హృదయంలో ధ్యానించే వైదిక మార్గం అది. మానవ శరీరంలోని షట్చక్ర కాలాల్లో మొదటిదైన మూలాధార చక్రమును తన ముఖ్య నివాస స్థానంగా చేసుకుంటుంది. అలాగే మూలాధార స్వాదిష్టాన చక్రాల మధ్య ఉండే బ్రహ్మగ్రంథి అనే ఆధ్యాత్మిక ముడిని ఛేదించుకొని ముందుకు సాగేది. అంటే ఆ ముడిని ఛేదించినప్పుడు అది మనలో ఉండే లౌకిక బంధాల నుండి విముక్తి కలగజేస్తుంది. నాభిస్థానంలో ఉండే మణిపూర చక్రం యొక్క అంతర్భాగంలో ప్రకాశిస్తుంది. ఇక్కడ సాధకుడికి అమ్మవారి దివ్య దర్శనం కలిగి ఆనందం కలుగుతుంది. మణిపూర అనాహత చక్రాల మధ్య ఉండే విష్ణు గ్రంథి అనే రెండవ ముడిని ఛేదించుకున్నప్పుడు మనలో అహంకారం నశించి భక్తి పరిపక్వం అవుతుంది. ఓం శ్రీమాత్రే నమః.